నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా సమగ్ర కుటుంబ కులగణన సర్వేకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక గత 3 నెలల క్రితం తెలంగాణలో సమగ్ర కుటుంబ కులగణన సర్వే అయితే నిర్వహించడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ సర్వేలో అయితే పాల్గొన్నారు. ఇప్పుడు దాదాపు 16 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదు. భయపడి మా యొక్క ఆస్తులు, ఆదాయాలు ప్రభుత్వానికి తెలిసిపోతాయి, మా సంక్షేమ పథకాలు కట్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది 16 లక్షల మంది ఈ సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో అయితే పాల్గొనలేదని తెలిసింది. మళ్ళీ వారి కోసం తెలంగాణలో మళ్ళీ సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. కులగణన ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఎవరైతే సర్వే చేయించుకోలేదో, సర్వేలో వివరాలు రాయించుకోలేదో వారికి మాత్రమే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మరోసారి ఛాన్స్ ఇచ్చింది. తెలంగాణలో కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాల వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే కల్పించింది. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ రీసర్వే అయితే చేయబోతున్నారు తెలంగాణలో. మరి ఇక్కడ దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారు ఈరోజు. 040211111కు కాల్ చేస్తే ఆ సర్వే అధికారులు, ఎన్యూమిరేటర్లు వారి ఇంటికి వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తారు. ఇంకో అవసరమైతే మీరు ఇలా కాల్ చేయకపోయినా మీ మండలంలోని ఎండిఓ ఆఫీసు వెళ్ళైనా మీరు మీ యొక్క వివరాలని అక్కడ ఇవ్వచ్చు. ఇంకా కాకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్నటువంటి https SCEEPC సర్వే CGG గవ్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు సర్వే ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సర్వే ఫామ్ని మీరే నింపి అక్కడ మీ యొక్క ఎండిఓ ఆఫీస్లో కానీ మీ గ్రామ కార్యదర్శి కానీ ఈ ఫామ్ కూడా ఇచ్చి మీ యొక్క సర్వేని అయితే పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరి పేర్లు, పురుషుడా స్త్రీనా వివరాలు, తర్వాత వారి యొక్క విద్యార్హతలు, వారికి ఎంత ల్యాండ్ ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, రేషన్ కార్డు ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, ఈ విధంగా అనేక దాదాపు 75 ప్రశ్నల వరకు ఈ సర్వేలు అయితే అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి 04021111111కి కాల్ చేస్తే ఎన్యూమిరేటర్లు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. లేకపోతే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి మీరు వివరాలు ఇవ్వచ్చు. లేకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో సర్వే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు నింపి ఎండిఓ ఆఫీస్లో కానీ మీ గ్రామ కార్యదర్శి ఇస్తే మీ సర్వే అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ విధంగా తెలంగాణలో మరి రీసర్వేకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కానీ మరి ఈ రీసర్వే జరిగితే మళ్ళీ గతంలో తీసుకున్నటువంటి సర్వే లెక్కలన్నీ కూడా తారుమారయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కొంత విద్యావేత్తలు అయితే భయపడుతున్నారు. ఇక ప్రత్యేక యాప్, ప్రత్యేక సాఫ్ట్వేర్ లేకుండానే సర్కారు రీసర్వే చేయడం, మరి పక్కా ప్రణాళిక లేకుండా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మీద అయితే బీసీ సంఘాలు, మేధావులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపింది. ఈ రీసర్వే ఎలా చేయాలనే దానిపై యంత్రాంగం తర్జన పడుతున్నది. ప్రత్యేక యాప్, ప్రత్యేక సాఫ్ట్వేర్ లేకుండానే సర్వే చేస్తున్నందున మళ్ళీ కూడా గతంలో ఎవరైనా తప్పు సమాచారం ఇచ్చిన వారు కానీ, ఇంకా లేకుంటే ఈసారి తక్కువ ఆస్తులు చెప్పుదామని చెప్పేసి కానీ మళ్ళీ కూడా సర్వేకి చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఆల్రెడీ ఎవరైతే చేయించుకున్న వారు మళ్ళీ సర్వేకు చేయించుకుంటానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మీది ఆల్రెడీ సర్వే అయిపోయింది అనేటువంటి ఆప్షన్ వచ్చే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించాలని చెప్పేసి బీసీ మేధావులు అయితే కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం అయితే మరి చాలా గతంలో చేయించుకున్న వారు కూడా మళ్ళీ ఈసారి సర్వే చేయించుకునే అవకాశం అయితే ఉందని ఇక్కడ బీసీ మేధావులు అయితే భయపడుతున్నారు. ఇక రీసర్వేకి అయితే రిపీట్ అంటే మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. ఇక ఆన్లైన్లోనే 2వ దఫా కుటుంబ సర్వే చేస్తారు, ఆఫ్లైన్లో కూడా చేస్తారు. మీకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి కూడా సర్వే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంకెవరైనా చేయించుకోలేదు, దాదాపు 16 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకోవాలని చెప్పి, రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనా ఫిబ్రవరి 16 నుంచి ఈ రీసర్వే అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 25 వరకు మీరందరూ కూడా ఈ సర్వేలో పాల్గొని ఈ సర్వే కంప్లీట్ చేసుకుంటే ప్రభుత్వానికి బీసీ లెక్కలు మొత్తం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. గతంలో చాలామంది సంక్షేమ పథకాలు కోత పడుతుందేమో, రేషన్ కార్డు కట్ చేస్తారేమో, హెల్త్ కార్డు కట్ అవుతుందేమో, మరి ఫీ రీయింబర్స్మెంట్ రాకుండా పోతుందేమో, మా ఆస్తులు, అప్పులు, ఈ ఆదాయాలు ఇవన్నీ చెప్తే అని చాలామంది భయపడ్డారు. సరే ఏది ఏమైనా ఈ ప్రస్తుతానికైతే రేషన్ కార్డుకి, ఇందిరమ్మ ఇళ్ళకి కూడా మరి ఒక్కోసారి సమగ్ర కుటుంబ సర్వేని ఆధారంగా తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే అలాంటి నిబంధనలు అయితే ప్రభుత్వం ఏం పెట్టలేదు. కాబట్టి ఎవరు భయపడగల అవసరం లేదు. అందరూ కూడా సర్వేలో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.